పేదవారికి ఖరీదైన వైద్యం కోసం ఏపీ సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయానికి సంబంధించిన వార్త. ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించనున్నారు. దీనిలో భాగంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించారు సీఎం జగన్. ఇకపై రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. పేదవారికి ఖరీదైన వైద్యం. ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంపు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము. కొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డుల పంపిణీ. పేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదు, వారు అప్పుల పాలు కాకూడదన్నదే ఉద్దేశమన్న సీఎం జగన్. వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. నాడు నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. లేటెస్ట్ గా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమో ఆరోగ్యశ్రీ కార్డుంటే 25 లక్షల వరకు ఉచితంగా చికిత్స లభించనుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద 300 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. వైద్య రంగంలో సంస్కరణలకు 55 నెలల కాలంలో 32,279 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని అడుగులు వేస్తున్నామని, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు విద్య వైద్యం అనేది ప్రజల హక్కు. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకని అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆస్పత్రి భవనాలను ఆధునీకరించడమే కాకుండా వైద్యులు, సిబ్బంది సమయపాలన విషయంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. 50,000 మంది వరకు వైద్య సిబ్బందిని నియమించి సామాన్యునికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్.